పెద్దవాళ్ళలో పళ్ళు లూజ్ అయితే ఉంచేయాలా తీసేయాలా ఈ క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంటుంది. అందరు అనుకునేది పళ్ళు లూజ్ అయితే పక్కా తీసేయాలి అని, కానీ అన్ని కేసెస్లో అలా కాదు. ఎర్లీ స్టేజెస్లో కనుక మనం నోటీస్ చేయగలిగితే వాటిని సేవ్ చేయొచ్చు. పళ్ళు లూజ్ అయ్యేదానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకటి, గమ్ ప్రాబ్లం. గమ్స్ కనుక మనం చాలా కాలం మనం నోటీస్ చేయకుండా ఆ ఇన్ఫ్లమేషన్ అలాగే పేరుకుపోతే దానితో మనకి పళ్ళు లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే బోన్ సపోర్ట్ కనుక తగ్గిపోతే కూడా పళ్ళు లూజ్ అవుతాయి. ఎర్లీ స్టేజెస్లో లూజ్ టీత్ని కాపాడే ట్రీట్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకటి, డీప్ క్లీనింగ్ అంటే స్కేలింగ్, రూట్ ప్లేనింగ్. గమ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం. లూజ్ టీత్ అయిన వాటికి స్ప్లింట్ వేసి టీత్ సపోర్ట్ని యాడ్ చేయడం. ఇంకా మైనర్ అవసరం అయితే కనుక సర్జికల్ ప్రొసీజర్స్ చిన్నవి ఉంటాయి. ఈ ట్రీట్మెంట్తో చాలా కేసెస్లో మనం ఎక్స్ట్రాక్షన్ని అవాయిడ్ చేయొచ్చు. అంతేకాకుండా పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం పళ్ళని సేవ్ చేయలేము. మీరు వచ్చే టైంకి గమ్స్లో ఇన్ఫ్లమేషన్ కనుక చాలా ఎక్కువ అయితే, లేదా బోన్ సపోర్ట్ కంప్లీట్గా బోన్ లాస్ అయితే, పళ్ళు మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటే అటువంటి సిచ్యువేషన్స్లో మేము ఎక్స్ట్రాక్షన్ సజెస్ట్ చేస్తాం. బట్ అది కూడా లాస్ట్ ఆప్షన్. లూజ్ టీత్ని ఇగ్నోర్ చేయకండి. హోమ్ రెమెడీస్తో వెయిట్ చేయకండి. ఎర్లీ స్టేజెస్లోనే పెరియోడాంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ న్యాచురల్ టీత్ని సేవ్ చేసుకోండి. మీ టీతే మీ అసెట్. రైట్ టైంలో కేర్ తీసుకోండి.